दानव नागेंद्र सर, ड्यूरिंग माय स्पीच मैं वही बोल रहा था, बीजेपी की तरफ से जो हमको मैंडेटरी है, यहाँ से टैक्स रूप में जितना पैसा जाता है वो भी वापस नहीं आ रहा सर हमारे पास. और దట్ ఈస్ వాట్ ఐ మెన్షన్ సార్. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఏదైతే బయట చెప్తారో అది వాస్తవం కాదు. కాబట్టే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానీ మొన్ననే బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్లో తెలంగాణకి ఎక్కడ కూడా తెలంగాణ అంశాన్ని కూడా ఎక్కడ ఉచ్చరించకుండా తెలంగాణ మాటను ఎత్తకుండా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము చెప్పడం జరిగింది సార్. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి రెండు ఇష్యూస్ సార్. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్ నంబర్ 4లో సార్, రోడ్ నంబర్ 4లో హెరిటేజ్ బిల్డింగ్ ఒకటి ఉంది. అంతకుముందే 2 హెరిటేజ్ బిల్డింగ్లకు వాళ్ళకు వితౌట్ ఎనీ ఇదిగా పర్మిషన్ ఇచ్చారు. ఇంకొకటి రోడ్ నంబర్ 4లో హెరిటేజ్ బిల్డింగ్ ఇప్పుడు ఉంది. దాన్ని డెమాలిష్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ప్రిపరేషన్స్ చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఐ సెండ్ ఏ కంప్లైంట్ లెటర్ టు ది ఆనరబుల్ కమిషనర్ గారికి, అప్పుడున్న కమిషనర్ గారికి. మైట్ బి అమరపాలి మేడం డజంట్ నో దిస్, బట్ ఐ స్టిల్ వన్స్ అగైన్ సెండ్ దట్ కంప్లైంట్ కాపీ టు హర్ సార్ త్రూ దిస్ హౌస్. నేనేమంటున్నా అంటే సార్, ఆ బిల్డింగ్ ఇప్పుడన్నా ప్రొటెక్ట్ చేయండి సార్. ఇంకోటి హైదరాబాద్ సిటీకి డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించడానికి అప్పట్లో రింగ్ మ్యాన్ 1, రింగ్ మ్యాన్ 2, రింగ్ మ్యాన్ 3 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమే దగ్గరుండి అది చేయించడం జరిగింది సార్. ఇప్పుడు సుంకశాల నుంచి వస్తున్నటువంటి ఏదో డెడ్ స్టోరేజ్ నుంచి మనకు వచ్చేటువంటి అంటే 365 డేస్ 200 TMC వాటర్ అక్కడ నిల్వ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ మనం తీసుకొచ్చినట్టయితే హైదరాబాద్ ప్రజలకు 24 గంటలు మనం మంచినీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన దాంట్లో బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు 1000 crores పెట్టారు. ఇంకా అడిషనల్గా బడ్జెట్ అయితే దాన్ని వార్ పుట్టింగ్లో మనం కంప్లీట్ చేసినట్టయితే సుంకశాల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే హైదరాబాదే కాదు అక్కడ నల్గొండ వాళ్ళకి ఇరిగేషన్కు పనికి వస్తుంది. దారి పొడుగున్నటువంటి అన్ని మన గ్రేటర్ హైదరాబాద్ రింగ్ రోడ్ అంతా కూడా కవర్ అవుతుంది. కాబట్టి ఈ డ్రింకింగ్ వాటర్కు ఇది పెద్ద మనకు ఒక ఇది అవుతుంది కాబట్టి హబ్ అవుతుంది. కాబట్టి అది ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలని. GIS సర్వే కూడా అది సమగ్ర సర్వే సార్. సమగ్ర సర్వే కాకుండా 59, 58 జీవో కాంట్రవర్సీ లేనివి మాత్రం కనీసం అది కన్సిడర్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.